It's so delicious. హాయ్ ఎవ్రీవన్. ఎవరు అనుకుంటున్నారో మా అబ్బాయి అండి. స్టార్టింగ్ అలా కన్నాడు బాగుందని. నేను ఈరోజు రాగి సూప్ చేయబోతున్నానండి. దాని ప్రిపరేషన్ చెప్తాను. కొంచెం జింజర్ ఆయిల్ వేసుకొని జింజర్ అండ్ పచ్చిమిర్చి గార్లిక్ వేసుకొని మనం సూప్లోకి వేగించుకోవాలి. ఈ రాగి సూప్ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. దీంట్లో మనకి ఐరన్ అండ్ వెజిటేబుల్స్ పీచు పదార్థం అన్నీ మంచిగా ఉంటాయి. మనం ఇది ఎప్పుడైనా సరే ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేసినా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ సూపు నాకు మా పిల్లలకి బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు పిల్లలు కూడా. ఆ రోజైతే నేను డిన్నర్ కూడా లేదు, మాకు ఓన్లీ సూప్తోనే మాకు సరిపోయింది. అంత బాగా నచ్చింది. అండ్ హెవీ కూడా అయిపోయింది. మనం భోజనం కూడా దీన్ని అవాయిడ్ చేయొచ్చు ఈ సూప్ తాగితే. అంత మంచిగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్, బీన్స్ అండ్ స్వీట్ కార్న్, క్యాబేజీ, ఆనియన్స్ అన్నీ ఇలాగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ముందుగా ఆనియన్స్ అన్నీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోకూడదండి. లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదండి. రోస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి సూప్ అనేది అంత కరెక్ట్గా ఉండదన్నమాట. స్ట్రక్చర్ లైట్గానే మనం వేగించుకుంటే బాగుంటుంది అన్నమాట. సాల్ట్ వేసుకోవాలి. ప్రజెంట్ అయితే 1.5 స్పూన్ వేసుకున్నాను. కావాలంటే సరిపోతే మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చు. మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో పెప్పర్ పౌడర్ వేసాను. నేను పెప్పర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ వేసుకొని మనం కూడా మిక్స్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని. అండ్ అది మిక్స్ చేసుకున్నాక ఎలా అంటే నెక్స్ట్ మన ఈ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో నేను రాగి పిండి ఒక కప్పు వేసుకున్నాను అనమాట. ఆ కప్పుతో 5 కప్స్ వాటర్ వేసుకోవాలి. సో 5 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత బాయిల్ అవ్వాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. మిక్స్ చేసేసుకొని ఇలా బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము రాగి పిండి కలుపుకున్నాము కదా వాటర్లో. సో అది లంప్స్ లేకుండా కలుపుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది థిక్నెస్గా వచ్చేస్తుంది అనమాట. మనం అది కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండకట్టేసినట్టు అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకి కుక్ అయిపోతుంది. మనం ఎక్కువ టైం కూడా తీసుకోదు, లెందీ అవ్వదు. సో ఈజీ అండ్ టేస్టీ. మేము నైట్ అయితే డిన్నర్ కూడా చేయలేదండి, ఈ సూపే సరిపోయింది. ఎందుకంటే ఫుల్ వెజిటేబుల్స్ వేసాను నేను. సో మాకైతే హెవీ అయిపోయి నైట్ ఎవరం భోజనం కూడా చేయలేదు. కానీ సూప్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది అన్నారు. సరే మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకు పెడతాను, చూడండి ఎలా. లాస్ట్లో అయితే వన్స్ మర్చిపోయాను, లెమన్ కూడా పిండాలండి. లెమన్ పిండుకుంటే ఏంటంటే డెలిషియస్గా బాగుంటుంది సూప్ అనేది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ పిండుకుంటే ఫినిష్ అయిపోయినట్టే సూపు. నెక్స్ట్ పిల్లలకి సర్వ్ చేస్తాను. పిల్లల టేస్ట్ ఎలా ఉందో చెప్తారు, మీరే చూడండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాగుందా వైష్ణవ? కిడ్స్ బాగా నచ్చిందని అంటున్నారు.